ఇదిగో సుగుణ, ఇదంతా నిన్ను చూసే ఇచ్చారు. ఏరుకో ఏరుకో, ఈ డబ్బు నీ నాట్యానికిచ్చిన బహుమతి. ఆగు. ఏంటి వెళ్ళిపోతున్నా? ఆగమంటే ఎందుకు ఆగుతుంది? దాని కాళ్ళకి సంకెళ్ళెయ్యాలి. ఏయ్, మా సుగుణం చూసావా? ఇక్కడే ఉండుంటుంది. శభాష్ గోవిందమ్మా, ఇదంతా నీ చలువే. నీ కూతురు బ్రహ్మాండంగా నాట్యం చేసింది. దొరగారులంతా మైమర్చిపోయారనుకో. చంద్రిక, మా సుగుణ కాని కనిపించిందా? ఇంతవరకు ఇక్కడే ఉందే. ఏమైపోయింది? తను బ్రహ్మాండంగా నాట్యం చేసింది. అరే ఆగమంటుంటే. అరే ఏదో పతివ్రతలాగా ముసుగేసుకున్నావా? గోపాలరావు గారు, అసలు ఏంటా పని? ఒకవేళ నేను కూడా ప్రమాదకరమైన దొరలాంటి వాణ్ణే అనుకో. నిన్నిక్కడే కట్టిపడేసి నగరానికి వెళ్లకుండా చేశానే అనుకో. పెద్ద దిగొచ్చాడండి మగాడు. ఇంతవరకు ఏ దొర ఈ సుగుణని కట్టిపడలేకపోయారు. ఇక ముందు కూడా అలా జరగదు. త్రివిక్రమరావు, సింహాన్ని వేటాడుతున్నాను. మధ్యలో అడ్డు రాకుండా ఉంటేనే నీకు మంచిది. తమరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలా రండి, ఇలా రండి. చూడండి, నేను మీకు అన్నయ్య లాంటి వాణ్ణి. మీరు ఎవరో అమ్మాయిని బలవంతం చేస్తుంటే ఊరుకోలేక చెప్పాను. దొరగారండి తమరు, దొరగారు. దొరగారంటే చాలా గౌరవం కలవారు. అలాంటి కురదాని వెంటపడి మీ గౌరవం మీరే మంట కలుపుకుంటారా ఏంటిది? ఒకవేళ మీకు అమ్మాయే కావాలనుకుంటే దానికి వేరే ఏర్పాట్లున్నాయి కదా. దాని ఏదో అంటారేంటి? అదేదో ఏదో అంటారు కదా. నగరానికి వెళ్ళేసరికి దొరగారు అన్ని మర్చిపోయినట్టున్నారు. కన్నీరకం మర్చిపోయాను. గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా కాలమైంది కదా, మర్చిపోయాను. మీకు నిజంగానే అమ్మాయి కావాలనుకుంటే మీ గౌరవ ప్రతిష్టలు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే మంచిది కదా. ఇలాంటి వాళ్ళ వెంట పడ్డారనుకోండి, ఏమైనా బాగుంటుందా? ఆ చలపతిరావు గారి కొడుకులాగే దొరల సమాజంలో మీకు కూడా చెడ్డ పేరే కావాలనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. చెప్పండి. సరైన సమయానికి చక్కగా చెప్పారు మీరు. ఇంత అందమైన దానికోసం వేచి ఉన్నా తప్పులేదు. దొరగారు ఏమనుకోద్దు, మీకు కొంచెం ఎక్కువైనట్టుంది. ఏంటి? ఈ రోజు బాగా తాగినట్టున్నారు అంటున్నాను. అరే ఒక్కసారి ఆ అమ్మాయిని సరిగ్గా చూడండి. ఆ మెల్లకన్నేంటి, నెరిసిన ఆ జుట్టేంటి? ఆవిడ మీకు అందంగా కనిపిస్తోందే? ఇలాంటి దాని వెంట పడితే చివరికి దొరల మధ్య మీకున్న గౌరవం ఏమైపోతుంది? అవునా కదా? పదండి కాంతారావు గారు, వెళ్దాం పదండి.
దొరబాబు గారు, దొరబాబు గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు మళ్ళీ ఇంకోసారి నా పాలిట దేవుళ్ళ వచ్చారు, నన్ను కాపాడారు. మీరు మిగతా దొరలాంటి వారు కాదు. నిన్ను చూడగానే నాకు అదే అనిపించింది. నువ్వు అందరిలాంటి అమ్మాయివి కానే కాదు అని. కానీ నేను పొరపడ్డానని అర్థం చేసుకున్నాను. చాలా పెద్ద కబుర్లు చెప్పావు కదా, నేను దొరల ముందు నాట్యం చేయను, అలా చేయను, ఇలా చేయను అన్నావు. చివరికి అవన్నీ ఉత్త కబుర్లు అయిపోయాయి. కాకపోతే మిగతా అమ్మాయిలకి నీకు మధ్య ఓ తేడా ఉంది. మిగతా అమ్మాయిలంతా నీలాగా ఇలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పరు. అమ్మా, తొందరగా కానివ్వండి. తొందరగా దిగండి. నిన్ను చూడగానే నాకు అదే అనిపించింది. నువ్వు అందరిలాంటి అమ్మాయివి కానే కాదు అని. నేను పొరపడ్డానని అర్థం చేసుకున్నాను. చాలా పెద్ద కబుర్లు చెప్పావు కదా, నేను దొరల ముందు నాట్యం చేయను, అలా చేయను, ఇలా చేయను అన్నావు. చివరికి అవన్నీ ఉత్త కబుర్లు అయిపోయాయి. కాకపోతే మిగతా అమ్మాయిలకి నీకు మధ్య ఓ తేడా ఉంది. మిగతా అమ్మాయిలంతా నీలాగా ఇలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పరు. కొంచెం ఆలస్యం అయిపోయింది. డబ్బు ఏర్పాటు చేయడానికి వెళ్ళాను. ఆ భద్రంగాడి డబ్బు వాడికిచ్చేసి నిన్ను అక్కడి నుంచి తప్పిద్దామనుకున్నాను. బహుశా సీతమ్మ వారే ఆలస్యం చేయించిందేమో. లేదంటే నీ నాట్యం గురించి అంత పొగడ్తలు వినే అవకాశం నాకుండేది కాదు. లలిత వాళ్ళమ్మ నీ గురించి ఏముందో తెలుసా? నువ్వు అమ్మవారి ప్రతిరూపంలో ఉన్నావట. చాలా ఆనందం కలిగింది. అనుకోకుండా అలా జరిగింది కదా. అనవసరంగా నువ్వు ఆందోళన పడి నన్ను ఆందోళన పాలు చేశావు. ఇన్నాళ్లకు అర్థమైంది సుగుణ, మా అమ్మాయి పెద్దదైపోయిందని. అమ్మా, మన్నించమ్మా, నువ్వు నన్ను మన్నించు. నేను నీకేమి ఇవ్వలేకపోయాను. కేవలం ఒక తల్లిగానే నేను 9 నెలలు నా కడుపును మోయడం తప్ప తండ్రి సంరక్షణ గాని, ఆడుతూ పాడుతూ గడిపే బాల్యం గాని, ఈ సమాజంలో ఒక ఆడదానిగా ఉండవలసిన గౌరవం గాని ఏమీ ఇవ్వలేకపోయాను. అడుగడుగున ఎండిపోయిన బతుకులు మనవే. నేను ఓడిపోయాను. నా కూతురి కళల్లో కనీసం ఒక కళ కూడా లేకపోయాను. చివరికి నా కూతురు కాళ్ళకి గజ్జలు కట్టుకొని అవమానం పాలవుతుంటే ఏమీ చేయలేకపోయాను. తన కాళ్ళకి గజ్జలు కట్టకుండా ఆపలేకపోయాను. నన్ను క్షమించు తల్లి, నీ తల్లిని క్షమించు, నన్ను మన్నించు సుగుణ, మన్నించు. అదేంటమ్మా, నువ్వేడోకు. నేను అర్థం చేసుకోగలనమ్మా. నీ నిస్సహాయత నాకు తెలుసు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నాకు నీ మీదేం కోపం లేదమ్మా, నిజంగా. నువ్వేడోకమ్మా.
ఇదిగో గోవిందమ్మ, గోపాల్, కన్నయ్య అందరూ బయటికి రండి. లోపలేం చేస్తున్నారు? గోవిందమ్మ, మొత్తం మీద మీ అమ్మాయి నాట్యం చేసింది. మరెందుకు తర్వాత చేయాల్సిన కార్యం పూర్తి చేయాలిగా. భలే దానివే నువ్వు. ఇదంతా జరిగిందంటే మీ దీవెనల వల్లే జరిగింది. ఇన్నాళ్ల తర్వాత ఇంట్లో మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. ఇదంతా మీతో పంచుకోకపోతే అడవిలోకి వెళ్ళి నక్కలతోనూ తొడేళ్లతోనూ పంచుకుంటావా? సీతమ్మ వారికి జై. చూసారా మీరు, ఇవాళ గోపాలన్న మొదటిసారిగా నోరు విప్పి మాట్లాడారు. తన నోట్లో నుంచి నిప్పులు కూడా కక్కలేదు. అరే, కార్యానికి ఓని తీసుకొచ్చాం. మీరంతా ఆగిపోయారే, వాయించండి వాయించండి. రండి 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 రండి. ఇలా కూర్చో. ఇలా కూర్చోండి. రండి. రండి రండి రండి. ఇక్కడ కూర్చోండి. కూర్చోండి 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 కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రండి కూర్చోండి. కూర్చోండి. మీ కుటుంబం చాలా కష్టాలు పడింది. ఇకపై సుఖాలే సుఖాలు. సుగుణకి ఎంత ఇస్తారో ఏమిటో నీకేమైనా కబురొచ్చిందా? అది అన్ని చోట్ల ఈ సంగతే మాట్లాడుకుంటున్నారు. అది ఆ భద్రం గారేమో ఈ ప్రాంతంలోని పెద్ద పెద్ద దొరలతో ఈ సంగతి మాట్లాడుతున్నారు. మా సుగుణకి ఎవరు కార్యం చేస్తారు అన్నది త్వరలోనే తెలిసిపోతుందిలే. రేపటి పని ఇవ్వాళే, ఇవాల్టి పని ఇప్పుడే చెయ్యాలన్నారు. మీ అమ్మాయి పంట పండింది, ఇక డబ్బులే డబ్బులు. అరే భద్రం గారా, రండి 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 రండి, దయచేయండి. ప్రణామాలు. ఇవాళ తమరు ఇక్కడికి రావటం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమండి భద్రం గారు, మంచి శుభవార్త చెప్పండి. మరీ అంత శుభవార్త ఏం కాదులే. అదేంటి భద్రం గారు అలా అంటున్నారు? అలా అంటే ఎలా? ఎలా అంటే ఎలా? చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. సమస్య ఏమిటంటే, సుగుణను చూసిన తర్వాత బోలెడంత మంది దొరలు ముందుకొచ్చారు. ఇప్పుడు మీరే తేల్చుకోలేక చావాలి. మీ సుగుణని ఎవరి చేతికిస్తారు, తనకి ఎవరు కార్యం చేస్తారో తేల్చుకోవాలి. నగరంలో హాయిగా బతికేవాళ్ళం. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలుండేవి. ఈయన గారి నిర్వాకం ఇదన్నమాట. ఒకసారి సింహం అడవిలోంచి బయటకొస్తే దాని పని అయిపోయినట్టే. మళ్ళీ అడవిలోకి తిరిగి అడుగు పెడితే కుక్కలు కూడా తిరగబడతాయి. దొరగారంట దొరగారు. దొర అనే మాట చెప్పుకోవడానికి మిగిలింది. పరువు ప్రతిష్ట పోయి చివరికి బజార్న పడ్డాను. బజార్న. ఓరి భగవంతుడా! దొరగారు, ఎంత పొద్దున్నే తమరికొచ్చిన కష్టం ఏంటండి? పొద్దున్నే ఎందుకంత గొడవ చేస్తున్నారు? ఏం గొడవ చేసి ఏం లాభం? ఎంత గొంతు చించుకున్నా వినేది 6:30 చెవులే కదా. కొత్తగా ఈ 6:30 చెవుల లెక్కేమిటండి? ఏముంది, మా ముగ్గురు చెవులు కలిపి 6. నువ్వేమో నేనేం చెప్పినా సగం చెవితో వింటావు. అంటే 6:30గా. అరే, నేను మీ మాట ఏది వినలేదు చెప్పండి. ఈ ఇంటికి మరమ్మతులు చేయించాలని ఎన్నోసార్లు చెప్పాను. లేదంటే ఏదో ఒకరోజు మొత్తం విరిగి నెత్తిన పడుతుంది. ఇక ఆ బావుందే, అది కూడా పూడుకుపోయింది. దాన్ని బాగు చేయించకపోతే తాగడానికి నీళ్లు కూడా ఉండవు. మన పొలాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. కొయ్యడానికి కూలీలు దొరకట్లేదు. పిన్నమ్మా, అసలు ఈ పనులన్నీ ఎందుకు ఆగిపోయాయి? ధన్యవాదాలు. అయ్యగారు, చుట్టుపక్కలున్న కూలీలకు చాలాసార్లు కబురు పెట్టాం. వచ్చి పని చేయమన్నాం. కనీసం ఒక్కడు కూడా వచ్చి తొంగి చూడలేదు. అవునా? ఎందుకని? కూలివాళ్లైతే నోరు విప్పి ఏం చెప్పరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగాము. చలపతి దొర బెదిరించాడట. ఇక్కడికి ఏ కూలివాడైనా వచ్చి కొడవలి గొడ్డలి పట్టుకుంటే వాళ్ళింట్లో తిండి లేకుండా చేస్తానన్నాడట. తిండున్నా తింటానికి చేతులు లేకుండా చేస్తానన్నాడట. అయితే ఓ పని చేయండి. ఆ కాంట్రాక్టర్కి నగరం నుంచి పని వాళ్ళని పిలిపించమని చెప్పండి. ఏది ఏమైనా పని మాత్రం ఆగకూడదు. కొంచెం ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు, పని మాత్రం ఆగకూడదు. మరో విషయం, ఆయన ఏం చెప్పినా నేను సగం చెవితోనే వింటున్నానని చిన్నాన్నగారు మళ్ళీ అనుకోకుండా చేసుకోవాలి.
అది చాలా ముఖ్యం. చూడు త్రివిక్రమ్, సగం ధైర్యం ఉండడం అంటే సగం చెబుతూ వినడం కంటే ఘోరంగా ఉంటుంది. ఆ చలపతి బెదిరించడం చేతులు ముడుచుకొని కూర్చుంటావా? హరి చిన్నాన్నగారు, ప్రశాంతంగా ఉండడి, అనవసరంగా ఎందుకు ఆవేశపడతారు? ఇంకా నేను కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నం కాలేదు, అర్థమైందా? ఆ చలపతి దొరగారు జనాన్ని భయపెట్టి బెదిరించి తన గొయ్యి తనే తీసుకుంటున్నాడు. చివరికి ఆ జనాలే ఆయన్ని గోతిలో పాతేస్తారు. ఇది గుర్తుంచుకోండి. చిన్నాన్నగారు, మనం మన చేతులకి మట్టి అంటించుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడి జనాల్ని మన వైపు తిప్పుకోవాలంటే వాళ్ళ నిస్సహాయతను అడ్డు పెట్టుకోకూడదు, వాళ్ళ ప్రేమను గెలుచుకోవాలి. నిన్న రాత్రి ఆ అమ్మాయి ప్రేమను పొందడానికే ఆ అమ్మాయిని కాపాడావా? ఏమవుతుందో అవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. ఏదో ఊరికే అన్నాలే. సుగుణదినా, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు, కిందకి రా. నేను రానని చెప్పు. నువ్వు మరీ అంత బెట్టు చేయకు. నీ కార్యముని నువ్వు ఇంకా చూడలేదు కదా వదినా. అదెలా మెరిసిపోతుందో తెలుసా? వచ్చి చూడు. ఇక్కడి నుంచి వెళ్ళి ఆడుకో. ఎందుకు ఆడుకోవాలి? ఎందుకంటే ఆడుకోవడానికి నీకు ఇంకా సమయం ఉంది. నీ బతుకు నువ్వు బతకడానికి. ఆ తర్వాత మళ్ళీ దొరకదు. నేను తర్వాత ఆటలు ఆడుకుంటాను, నాట్యం కూడా చేస్తాను. సరే గాని వదినా, నువ్వు నిన్న నాట్యం చాలా బాగా చేసావటగా. నాకు కూడా నీలాగే నాట్యం నేర్పించవా? నేనెందుకు నేర్పించాలి? వెళ్ళి మీ అమ్మని, నాన్నని, చిన్నాన్నని అడుగు, వాళ్ళే నీకు నాట్యం నేర్పిస్తారు. కన్నే చిన్నానా, ఆయన ఎందుకు నాట్యం చేస్తారు? ఒకవేళ లక్ష్మీ పిన్ని చెప్తే నాట్యం చేస్తారులే. వదినా, వచ్చి చూడు, ఏదో ఊరేగింపు వెళ్తుంది. వచ్చి చూడమంటూ